5th క్లాస్లో మొదటి పాఠంగా ఏ దేశమేగినా చెప్పుకోవచ్చు. ఇది గేయ ప్రక్రియలో రాయడం జరిగిందమ్మా. ప్రక్రియ అని అడిగినట్లయితే గేయ ప్రక్రియ, ఇతివృత్తం అడిగినట్లయితే దేశభక్తి అని చెప్తాం. ఏ దేశమేగినా అనే పటాన్ని రాసింది మరి రాయప్రోలు సుబ్బారావు గారుగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. అభినవ నన్నయ అని మనం పిలుస్తాం సార్. నవ్య కవిత పితామహుడు అని కూడా పిలుస్తాం సార్. అంతేకాకుండా భావ కవిత్వానికి ఆద్యుడు అని కూడా పిలుస్తాం సార్. అభినవ నన్నయ, నవ్య కవిత పితామహుడు, అంతేకాకుండా భావ కవిత్వానికి ఆద్యుడు అని అంటాం సార్. చూడండి ఒకసారి, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, అంతేకాకుండా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా, నవ్య కవిత పితామహుడు రాయప్రోలు సుబ్బారావు అని అంటాం. ఇతని యొక్క లక్షణ గ్రంథాలుగా ఏమని చెప్పొచ్చు సార్? రమ్యాలోకం, మాధురి దర్శనం. రమ్యాలోకం, మాధురి దర్శనం. మరి రమ, మాధురి లక్షణమైన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలా. ఇతను రాసినటువంటి ఖండ కావ్యాలుగా మనం చెప్పుకోవచ్చు తృణ కంకణం, కష్టకమలం, అంతేకాకుండా ఆంధ్రావని, మరి జడకుచ్చులు, స్నేహలత, స్వప్న కుమారం అని అంటాం సార్. ఓకేనా? చూడండమ్మా, జాగ్రత్తగా గమనించినట్లయితే స్నేహ ఆంధ్రదేశానికి చెందినటువంటి, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి స్నేహ స్నేహ మరియు స్వప్న, స్నేహ మరియు స్వప్న జడలు కష్టంగా వేసుకున్నారు, కంకణాలు కూడా ధరించారు. మొత్తం అయిపోయింది లేదా? ఆంధ్రదేశానికి చెందిన స్నేహ, స్వప్న జడ కష్టంగా వేసుకున్నారు, చేతికి కంకణం కూడా వేసుకున్నారు. సో మొత్తం అయిపోద్ది. సో ఆంధ్ర అంటే ఆంధ్రావని, స్నేహ స్వప్న అంటే స్నేహలత, స్వప్న కుమారం. తర్వాత జడ కష్టంగా వేసుకున్నారు అంటే జడ కుచ్చులు, కష్టంగా అంటే కష్టకమల. తర్వాత మరి కంకణం కూడా అంటే తృణ కంకణం. అన్ని అయిపోయాయి. లక్షణమైన వాళ్ళు ఎవరు అని అడిగినట్లయితే రమ్య, మాధురి. సో రమ్యాలోకం, మాధురి దర్శనం అని అంటాం. సో ఇలా మనం డిస్కస్ చేసుకుంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు సార్. అంతేకాకుండా మీకు చెప్పుకున్నాను కదా, పాఠంలో భాగంగా రాయప్రోలు సుబ్బారావు గారు అమలిన శృంగారాన్ని మరి తయారు చేయడం జరిగింది. ఎవరు మేడం గారు? రాయప్రోలు సుబ్బారావు గారు అంటాం. అంతేకాకుండా లలిత, అనుమతి మరియు మధు కలశం అనేవి ఇతను రాసినటువంటి అనువాద రచనలు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. లలిత అనే అమ్మాయి మరి ఎవరితో? మధును అనుమతి కోరింది. అనుమతి అంటే అక్కడ అనువాద రచనలుగా మనం చెప్పొచ్చు. రాయప్రోలు సుబ్బారావు రాస్తుంది. ఇంత డెప్త్గా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి సార్. ఈ పాఠంలో ఉన్న ప్రతి సంధిని, ప్రతి సమాసాన్ని, ప్రతి వికృతి మరియు పర్యాయ పదాలను లోతుగా మీకు తెలియజేస్తూ ఇక నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. 5వ తరగతిలో 2వ పాఠం పేరు సాయం అని అంటాం. ఈ సాయం అనే పాఠము కథన ప్రక్రియలో రాయడం జరిగింది. కథనం అంటే చెప్పడం అని అంటాం మేడం గారు. ఇది ఇతివృత్తం ఏమిటంటే పరోపకారం, పరా ప్లస్ ఉపకారం, పరోపకారం, గుణసంధి అని అంటాం. అయితే కవి పేరు జాక్ కోప్. ఇతను దక్షిణాఫ్రికా నవలా రచయిత, దక్షిణాఫ్రికా కథా రచయిత అని చెప్తాం మేడం గారు. కవి అని కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇతను రాసినటువంటి ఒక అనువాద కథ ఇంపార్టెంట్ బిట్. సాయం అనే పాఠం ఒక అనువాద కథ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ బిట్గా డిస్కస్ చేయొచ్చు. ఈ సాయం అనే పాఠంలో భాగంగా ఒకటేమో రవి, తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న రాఘవ మరియు వాళ్ళ అక్క మరియు విద్యుత్ ఆఫీసర్ వీళ్ళ మధ్య డిస్కషన్ అనేది జరగడం జరుగుతుంది మేడం గారు. రవి ఇంట్లో ఆడుకుంటే ఆ విద్యుత్ తీగల మీద ఒక పిచ్చుక అనేది ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళ అమ్మతో చెప్తే ఉదయాన్నే చూడు వెళ్ళిపోతుంది అంటాడు అని అంటుంది వాళ్ళ అమ్మ. ఉదయాన్ని చూసినా ఆ పిచ్చుక అనేది ఎగిరిపోయి ఉండదు. తర్వాత వాళ్ళ నాన్న కూడా చెప్తే విద్యుత్ ఆఫీసర్లు చెప్తేనే పని అవుతుందంటే మన రవి వెళ్ళి నేరుగా విద్యుత్ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళి సమాచారం ఇస్తే వాళ్ళు వస్తారు, తీస్తారు పిచ్చుకను, రవికి ఇస్తారు. అది ఫస్ట్ ఎగరలేకపోతుంది పిచ్చుక, తర్వాత ఎగిరిపోతుంది. ఇదే మేడం గారు. మరి చదువుతాం అనేది అనకు, కనకు, వినకు. ఫస్ట్ ఏమో అనకు, తర్వాతేమో కనకు, తర్వాతేమో వినకు. చూడండి మేడం గారు, ఒక కోచ్ చూసినట్లయితే చెడు అనే దాన్ని మాట్లాడవద్దు, చెడు అనే దాన్ని చూడవద్దు. ఈ రెండు చెప్పింది గాంధీజీ గారు. మరి మూడోది ఏంటేమో నువ్వే చెప్పు అని గాంధీజీ గారు అడిగితే ఎవరిని? మహాదేవ్ దేశాయిని అడిగినట్లయితే అప్పుడు మహాదేవ్ దేశాయి
చెడు వినకు అని చెప్తారు మేడం గారు. చూడండి డైలాగ్స్ అన్ని కూడా. రాసిందేమో జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటాము. ఉదయాన్నే విజయ కరుణించింది అని గుర్తుపెట్టుకోవాలా. సో ఉదయాన్నే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అని చెప్తాం సార్. అయితే మరొక రచన ఏంటంటే మరి చూడండి జాగ్రత్తగా గమనించినట్లయితే అరుణ కిరణాలు అని చెప్తాము. పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని కూడా రాయడం జరిగింది అని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా చూడండమ్మా, ఈ అనకు కనకు వెనకనే దాంట్లో గాంధీజీ గురించి, మహాదేవ్ దేశాయి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇతను రాసే ఇతర రచనలు ఏంటంటే ఎవరు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒకటి ఆనందలహరి, అనువాద లహరి, ఉమర్ కయ్యం, పుష్ప విలాపం. ఆనంద లహరి, అనువాద లహరి, పుష్ప విలాపం మరియు ఉమర్ కయ్యం అనే రచనలు కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రివే. అయితే గాంధీజీ గారు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే దాన్ని గుజరాతీ భాషలో రాస్తే దాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించిందే మహాదేవ్ దేశాయి. అయితే దీన్ని మనకి పద్య రూపంలో మహాత్మా కథ అనే పేరుతో రాసింది తుమ్మల సీతారామమూర్తి చౌదరి అంటాం. తుమ్మల సీతారామమూర్తి చౌదరి అని చెప్తాం మేడం గారు. అయితే సార్ మరి ఈ యొక్క మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే దాన్ని మనము గమనించినట్లయితే మరి సత్యశోధన అనే పేరుతో తెలుగులోకి రాసిన వ్యక్తి ఎవరమ్మా అని ఒకసారి మనం చూసినట్లయితే వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాము. సత్యశోధన అనే పేరుతో తెలుగులోకి రాసిన వారు ఎవరమ్మా, వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాము. ఇది మరి రెండవ పాఠం పేరు సాయం అనే పాఠం. తరగతిలో మనం చెప్పుకుంటున్నాము కొండవాగు. 5వ తరగతిలో 3వ పాఠం పేరు కొండవాగు. ఇది లేఖా ప్రక్రియలో రాయడం జరిగిందమ్మా. ఏ ప్రక్రియ? లేఖా ప్రక్రియలో రాయడం జరిగింది టీచర్లు. లేఖ అనే పదానికి అర్థం ఏంటంటే పరస్పర భావ వినిమయ సాధనాలే లేఖలు. మన ఎదుటిగా లేని వ్యక్తి కోసం, మన సమక్షంలో లేని వ్యక్తి కోసం మన సమాచారాన్ని తెలపడానికి తోడ్పడేవే లేఖలు అంటూ చెప్పడం జరుగుతుందమ్మా. లేఖన రచనల్లో ముఖ్యమైనది వ్యాస రచన. ఆ వ్యాస రచనకు పునాది లేఖ రచన అని చెప్పడం జరుగుతుంది సార్. ఓకేనా? ఇలాంటి లేఖకు సంబంధించినటువంటి రాయబడినటువంటి కొండవాగు అనేది ప్రకృతిని వర్ణించడం జరిగింది మేడం. దేన్ని? ప్రకృతిని. అందుకే ప్రకృతి వర్ణన. రాసింది ఎవరమ్మా? చెరుకుపాటి జమదగ్ని శర్మ. ఇతని రచనలు ఏంటమ్మా అని అడిగినట్లయితే చిలుక గోరింకలు, అన్నదమ్ములు, మహోదయము, ధర్మదీక్ష. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అడిగినట్లయితే చెరుకు తోటలో జమదగ్ని గారు చిలక గోరింకల్ లాంటి అన్నదమ్ములను మహోదయం నాడు ధర్మదీక్ష చేయమన్నారు అని గుర్తుపెట్టుకోవాలని మనం చెప్పుకున్నాం. ఇక పాత్రలు ఏమొచ్చాయి సార్ అంటే వెంకట్, జావేద్, రహీము, డేవిడ్, రామం మరియు సూర్య. ఇవి గమనించినట్లయితే సార్ ఇందులో మనకి రాసిందేమో ఈ యొక్క కొండవాగు అనే అంశం గురించి అంటే వర్ణిస్తూ రాయడం జరిగింది మేడం గారు. వెంకట్కి లేఖ రాశాడు జావేద్. అక్కడ రహీము, డేవిడ్లను ఇక్కడ పరామర్శ ఎలా ఉన్నారు అని అడగడం జరుగుతుంది లేఖలో వెంకట్ను. అంతేకాకుండా రామం వాళ్ళ ఊరు వెళ్తాడు జావేద్. ఆ రామం వాళ్ళ ఊరిని వర్ణించడం జరుగుతుంది సార్. ఈ పాఠంలో భాగంగా మనకి స్వభావోక్తి అలంకారాలు ఉన్నాయని, అతిశయోక్తి అలంకారం ఉన్నాయని మనం చెప్పుకున్నాం సార్. పూర్ణోపమ, లుప్తోమ అలంకారాలు ఉన్నాయని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం సార్. అంతేకాకుండా సూర్య అనేవాడు మరి రామం అనేవాడికి సంబంధించి కూడా డిస్కషన్ అనేది ఈ పాఠంలో మనం చూడొచ్చు సార్. ఇందులో పాడుకుందాం అనే దాంట్లో వడగళ్ళు అనేటువంటి ఈ గేయాన్ని రాసింది ఏడది కామేశ్వరరావు గారు. ఇతని రచనలు ఏంటంటే ఇండోనేషియా చరిత్ర, జైలు రోజులు, రాష్ట్ర గీతం, రేడియో అన్నయ్య అని అతన్ని పిలుస్తారు ఏడది కామేశ్వరరావుని. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్పాను సార్ అంటే వడగళ్ళు పడుతున్నప్పుడు ఏడుస్తున్నాడు మేడం గారు కామేశ్వరరావు గారు ఇండోనేషియాలో జైలులో ఉన్నప్పుడు రాశాడు రాష్ట్ర గీతాన్ని. వడగళ్ళు పడుతున్నప్పుడు ఏడది కామేశ్వరరావు గారు ఇండోనేషియాలో జైలులో రాష్ట్ర గీతాన్ని రాశాడు అంటే ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి. అందుకే ఇతను ఏమంటారు రేడియో అన్నయ్య అని ఎలా మనం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఇది కొండవాగుకు సంబంధించినటువంటి పాఠానికి సంబంధించినటువంటి వివరణ. 5వ తరగతిలో 4వ పాఠం పేరు జయగీతం అని పిలుస్తాము. ఇది ప్రక్రియ అడిగినట్లయితే పాట అని చెప్తాం, ప్రక్రియ పాటగా చెప్తాము. ఇతివృత్తం మహనీయుల చరిత్ర చెప్తాం. గాంధీ మహాత్ముడు తీసుకోండి, అది కూడా మహనీయుల చరిత్రగా మనం చెప్తాం. కవి పేరు భోయి భీమన్న అని అంటాం. కవి పేరు భోయి భీమన్న అని చెప్తాం.
జానపదని జాబులు కూడా రాసింది ఎవరు? బోయ భీమన్న. అయితే నాటికలు పాలేరు కూలిరాజు. సో పాలేరు కూలిరాజు నాటికలు అని గుర్తుపెట్టుకోవాలా. పాకు నాటిక అని గుర్తుపెట్టుకో. తర్వాత ఖండకావ్యాలు మధుగీత, గుడిసెలు కాలిపోతున్నాయి. మధుగీత, గుడిసెలు కాలిపోతున్నాయి. మధు ఏమన్నది? గుడిసెలు కాలిపోతున్నాయి అన్నది అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను ఇక్కడ. ఖండకావ్యాలు. స్వీయ చరిత్ర బోయి భీమన్నది పాలేరు నుండి పద్మశ్రీ వరకు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు. అంతేకాకుండా చదువుతామనే దాంట్లో చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబుగా మనం చెబుతాము. ఇది ఒక జానపద కథ అని మనం ప్రస్తావిస్తాం సార్. 5వ తరగతికి చెందిన వెన్నెల రాజుగారు అడిగిన పున్నమి రోజు రాజుగారు వేసిన చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. చిక్కు ప్రశ్న, చిక్కైన ప్రశ్న. విశేషణ పూర్వపద కరందారి సమాసం అంటాం. మహారాజు, మహారాణి ఇవి కూడా విశేషణ పూర్వపద కరందారి సమాసాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవి దీనికి సంబంధించిన పదాలుగా మనం చెప్తాం సార్. ఇక దీని తర్వాత మనం చెప్పినట్లయితే జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి నాటికలు మరియు ఖండ కావ్యాలుగా మనం చెప్తాము. అంతేకాకుండా జయగీతానికి మనం గమనించినట్లయితే జయము గూర్చి గీతము, జయము గూర్చి గీతము. సో నిన్ను గూర్చి గురించి అంటే ద్వితీయ తత్పురుష సమాసానికి ఉదాహరణగా చెప్పొచ్చు జయగీతం అనేటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే. అంతేకాకుండా ఈ చిక్కు ప్రశ్న వివేకం జవాబులో భాగంగా ఏం చెప్పిన మేడం గారు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క చిక్కు ప్రశ్న జవాబులో భాగంగా 5వ క్లాసుకి సంబంధించినటువంటి వెన్నెల ఎలా చెప్పిందామని అడిగినట్లయితే మసాలా వెయ్యి, నూరుతున్నాడు, ఏడుస్తుంది, ఆరుతున్నాయి, మూడుతుంది, ఇవన్నీ కలిపినట్లయితే 1116 అవడం జరుగుతుంది అంటూ ఇక్కడ చెప్పిన సమాధానం మనం గుర్తుపెట్టుకోవాలా. నేను చెప్పిన ఈ వాక్యాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. 1116 సమాధానాలకు వచ్చినట్లయితే ఎలా వచ్చిందమ్మా? ఫస్ట్ చూడండి, మసాలా వెయ్యి, నూరుతున్నాడు, ఏడుస్తుంది, ఆరుతున్నాయి, మూడుతుంది, ఇవన్నీ కలిపితే 1116 వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందులో సంవిధానము అంటే రాజ్యాంగం అని చూసుకున్నాం మేడం గారు. తథాగతుడు అంటే బుద్ధుడు అని మనం ఇక్కడ గమనించాం టీచర్లు. ఈ యొక్క జయగీతం యొక్క పాటలో ఉన్నటువంటి సందులు, సమాసాలు, విగ్రహవాక్యాలు అన్నీ కూడా చాలా లోతుగా మనం డిస్కస్ చేసాం, ఏది వదలకుండా అని మీకు తెలియజేస్తూ ఇక నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. 5వ తరగతిలో 5వ పాఠం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలు బొమ్మలు ప్లస్ ఆట, ఇది ఉత్వ సంధికి ఉదాహరణ. జానపదుల యొక్క కళ షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. దీన్ని మేడం గారు ఏ ప్రక్రియలో రాయబడిందంటే వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం ఏంటంటే కళలు అని చెప్తాం. దీనికి సంబంధించిన కవి కేవి రామకృష్ణ. కేవి రామకృష్ణ రాసినటువంటి తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా ఈ పాఠ్య భాగాన్ని స్వీకరించడం జరిగింది. దీని యొక్క ఎత్తుగా మధ్యలో వెదురు బద్ద అనే దాన్ని కట్టడం జరుగుతుంది సార్. 6 నుంచి 8 మంది కళాకారులు ఈ తోలుబొమ్మల్లో పాల్గొంటారంటే ఈ పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది. రామాయణ, భారత, భాగవతాలు కథా వస్తువులుగా పేర్కోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇందులో కృష్ణ లీలలు, సావిత్రి గురించి కూడా పేర్కోవడం జరుగుతుంది సార్. తోలుబొమ్మల ఆటలో భాగంగా మనం డిస్కస్ చేసినట్లయితే భక్త ప్రహ్లాద వేషం కూడా వేయడం, మందిర్లా కడతారు. మరి బ్యాక్ వైపు ఒక వైట్ క్లాత్, తెల్లని బట్ట అనే దాన్ని మరి కట్టడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. ఇది తోలుబొమ్మల ఆటకు సంబంధించిన ప్రధానమైన సమాచారంగా మనం చెప్పినట్లయితే. అయితే మొదటిగా మరి గణపతి ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రారంభంలో నాట రాగంతో ప్రారంభమవుతుంది, సురభి రాగంతో ముగుస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇందులో హాస్యకారులు 2 ఉండడం జరుగుతుంది. ఒకటోది కేతిగాడు, రెండోదేమో బంగారక్క. కేతిగాడినే జుట్టు పోలుగాడు అంటాము అని కూడా మన పాఠ్య భాగంలో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి పగటి వేషాలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా కోలాటం కూడా చేస్తారు. అంతేకాకుండా బుర్ర కథ, ఒగ్గు కథ అనేవి కూడా ఇక్కడ మరి చేస్తారు మేడం గారు అంటూ ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది సార్. ఇక దీని తర్వాత ఇందులో భాగంగా కూచిపూడి నృత్యం అని ఇవ్వడం జరిగింది. కోలాటం గురించి కూడా ఇచ్చారు. 16 నుంచి 40 మంది ఇందులో పాల్గొంటారు కోలాటంలో భాగంగా. ఓకేనా? అంతేకాకుండా
తప్పెడి గుండ్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. తప్పెడి గుండ్లు ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లాలో అంటే ఈ పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది మాస్టారు. ఓకేనా. ఇక దీని తర్వాత ఇందులో జోగులు ప్రధానంగా వేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని జోగాట అని కూడా అనడం జరుగుతుంది సార్, దేన్ని తప్పెడి గుండ్లను. అలాగే కూచిపూడి నృత్యము ఆంధ్ర రాష్ట్రంలో కూచిపూడిలో ఒక దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో, ఓకేనా, కృష్ణా జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా వచ్చింది. గ్రామం పేరే కూచిపూడి నృత్యం అయింది సార్. దీనికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి అని అంటాం మేడం గారు. సిద్ధేంద్ర యోగి దీనికి మూల పురుషుగా మనం చెప్పుకోవచ్చు సార్. తర్వాత భామా కలాపం అనేది మరి తొలి తెలుగు నృత్య నాటకంగా మనం దీన్ని డిస్ప్లే చేయగలదు సార్. అంతేకాకుండా ఇందులో భాగంగా అర్ధనాదీశ్వర వేషం కూడా వేయడం జరుగుతుంది మాస్టారు. ఇందులో కుడివైపు ఏమో పురుషుడు ఉంటే ఎడం వైపు స్త్రీ ఉండడం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయ కళగా మనం ప్రస్తావించవచ్చు. 5వ తరగతిలో 6వ పాఠం పేరు పెన్నేటి పాట, పెన్నేటి గురించి పాట ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది సార్. ఓకే, అంటే మరి నిన్ను గురించి కాబట్టి ఇది పాట ఖండిక పర్యావరణ ఇతివృత్తంగా ఉంటుంది మేడం గారు. రాసింది విద్వాన్ విశ్వం మేసరగండ విశ్వరూపాచారి. అసలు పేర్లు ఇతని యొక్క నవలలు మరి విలాసిని, విరికన్నే, రాతలు, గీతలు అంటాము. విలాసిని, విరికన్నే, రాతలు, గీతలు గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. ఇక అంతేకాకుండా ఎలా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను, విద్వాన్ విశ్వం గారు మరి విల్లాలో పాట రాశాడు అని గుర్తుపెట్టుకోవాలా. మరి 3 చేపలు చదువుదాం స్టోరీ ఎవరు రాశారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని మనం చెప్పుకోవచ్చు సార్. ఇతని అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఇతని యొక్క స్వీయ చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఇతను రాసిన నాటకాలు ఏంటంటే రాజరాజు కలంపోటు, రాజు కలంతో పొడిచాడు అని గుర్తుపెట్టుకోవాలా, అది ఒక నాటకంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నవలలు ఆత్మబలి, రక్షానందన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే ఇక్కడ రక్షాబంధన్ సో రక్షాబంధన్ అంటాం, లేదా రక్షాబంధనము అని చెప్పొచ్చు. క్లారిటీ చెప్పాలంటే రక్షాబంధనము అని అంటాం సార్. ఇక అంతేకాకుండా చూడండమ్మా, రక్షాబంధనం రోజు మీ చెల్లి ఆత్మ నిన్ను నమిలేసింది అని గుర్తుపెట్టుకో. సో నవలలు ఆత్మబలి రక్షాబంధనము అంటే చెప్తాం టీచర్లు. సో ఇది పెన్నేటి పాటకు సంబంధించినటువంటి క్విక్ రివిజన్గా మనం డిస్కస్ చేసిన సందర్భంలో భాగంగా. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో కూడా మనం మరి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా వాసులకు సంబంధించి ఒక ప్రధానమైన నది ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందామని అడిగినట్లయితే మరి ఒడిస్సా రాష్ట్రం నుంచి ప్రధానంగా రావడం జరుగుతుంది. దాని పేరే నాగావళి అని అంటాము. ఇది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుందని గుర్తుపెట్టుకోవాలా. ఈ నాగావళికి 2 చోట్ల నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటో దాని పేరేమో తోటపల్లి, రెండో దాని పేరేమో నారాయణపురం అని చెప్తాం. తోటపల్లి, నారాయణపురం అని మనం డిస్కషన్ చేస్తాం టీచర్లు. ఇక అంతేకాకుండా మరి ఈ యొక్క 3 చేపలు అనే స్టోరీలో భాగంగా దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు ఉంటాడు. దీర్ఘదర్శి అనేది మరి ముందు చూపుతో ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ప్రాప్త కాలజ్ఞుడు సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడుకుంటాడు. మరి దీర్ఘసూత్రుడు నిర్లక్ష్యంతో ప్రాణం కోల్పోతాడు. సో ఇది 3 చేపల్లో ప్రధానమైన పాయింట్లుగా మనం చెప్పిన సందర్భంలో. 5వ క్లాసులో 7వ పాఠం పద్య రత్నాలు, రత్నాల వంటి పద్యాలు అని చెప్తాం. విగ్రహవాక్యాన్ని ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం, నైతిక విలువలు. అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యాన్ని రాసిందేమో బద్దెన. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము అనే పద్యాన్ని రాసింది ఎవరు, నార్ల వెంకటేశ్వరరావు. వెంకటేశు ప్రశ్నిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. మరి బద్దెన అప్పిచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలా. చంప దగ్గన ఎట్టి శత్రువు తన చేత, వేమన గారిని చంపేశారు అని గుర్తుపెట్టుకోవాలా. వేమన గారిని తమ శత్రువులు చంపేశారని గుర్తుపెట్టుకోవాలా. నిజము మీద భూమి నిలబడియుండును, పోతులూరి వీరబ్రహ్మంగా చెప్పిన నిజాలన్నీ కూడా భూమి మీద నిలబడే ఉన్నాయి అని గుర్తుపెట్టుకో. వరులేయని ఎరణించిన గుర్తుపెట్టుకోమా. తిక్కన వరులు అని గుర్తుపెట్టుకో. తిక్కన వరులు. నీతియే మూలము విద్యకు, ఏటుకూరి వెంకట నరసయ్య.
నీతి లేకపోతే ఏట్లో పడతామని గుర్తుపెట్టుకో. నీతి లేకపోతే ఏట్లో పడతామని గుర్తుపెట్టుకో. చదువని వాడుజుండకు పోతన. చదవకపోతే మరి పోతన అంటే పొరబోకు అయిపోతామని గుర్తుపెట్టుకోవాలి. పోతన చదవని వాడు పోతన. ఓకేనా, అలా గుర్తుపెట్టుకో. తర్వాత ఇవన్నీ కూడా జస్ట్ క్లూ పాయింట్, కోడింగ్ మాత్రమే. అలా చూడండి, మరి వేరే అర్థం ఏమీ లేదు ఇక్కడ. తరువు లతి రసఫల భార గుర్తుగాంచు. ఎవరమ్మా? భర్తృహరి అని చెప్పుకోవచ్చు సార్, భర్తృహరి. సో భర్తృహరి హరి హరి మరి హరి ఎక్కడ? తరువు దగ్గర ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి, అంటే చెట్టు దగ్గర. సో ఇలా మనం ఈజీగా అంటే పద్యం చెప్పి ఎవరన్నారు లేదా ఇలాగిచ్చి అటువైపు కవులిచ్చి మ్యాచింగ్ ఇవ్వచ్చు. సో ఇలాంటి కోడ్లు మనకి బిట్టు పెట్టడానికి బాగా తోడ్పడతాయి. ఇందులో భాగంగా మరి కలవెల శాసనం కూడా ఉంది. తొలి తెలుగు గద్య శాసనం అన్న, తొలి తెలుగు మరి శాసనం అన్న కలవెల శాసనమే, లేదా ఎర్రగుడిపాడు శాసనమే. ఇది రేనాటి చోళుడు అయిన ఎరికల్ ముత్తరాజు వేయించడం జరిగింది. కడప జిల్లాలో కమలాపురం తాలూకాలో ఎర్రగుడిపాడు గ్రామంలో. దాన శాసనాలు ఉంటాయి, ప్రశస్తి శాసనాలు కూడా ఉంటాయి అంటూ కూడా ఇక్కడ ఈ పాఠంలో భాగంగా మనకు చెప్పడం జరిగింది టీచర్లు. ఓకేనా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిగా ప్రాకృత భాషలో శాసనాలు, తర్వాత సంస్కృత ప్రాకృత కలిపి, తర్వాత సంస్కృత భాషలో శాసనాలు అనేవి లభ్యమయ్యాయి అంటూ ప్రధానంగా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ ఈ పాఠంలో భాగంగా. తరగతిలో 8వ పాఠం ఇటిజ్ఞ పండుగ అని చెప్పొచ్చు సార్. ఇటిజ్ఞ పండుగ అని చెప్పొచ్చు. ప్రక్రియ, సంభాషణ, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రాంతి, అక్షయకి, పెదనానికి మధ్య సంభాషణ మనం ఇక్కడ చూసుకున్నాం టీచర్లు. అయితే గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు ఈ యొక్క పాఠానికి కవిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను రాసిన రచనలు ఒక 5 ఉన్నాయి ఇంపార్టెంట్. గద్య చింతామణి, బాలకవి శరణ్యం, ప్రాదెనుగమ్మ, వ్యాసావళి, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. ఈ 5 కూడా మరి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారికి సంబంధించినవి. సవర భాష నిఘంటువు. సవర భాషకు ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి గిడుగు వెంకటరామూర్తి పంతులు. అంతేకాకుండా క్రిస్మస్ పండుగకి సంబంధించిన 24 ఈవ్ 25 క్రిస్మస్ డే 2000 సంవత్సరాల క్రితం పుట్టారు యేసుక్రీస్తు లోక రక్షకుడు అంటూ ఇక్కడ బెత్లెహేంలో అంటూ ప్రధానంగా ఈ పాఠంలో మనం చూసుకోవడం జరిగింది టీచర్లు. అంతేకాకుండా ఈ ఇటిజ్ఞ పండుగ ప్రధానంగా విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లా జరుపుకుంటారు సార్. దీనికి సంబంధించి ఒక వారం పాటు ప్రధానంగా జరుపుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ డే బోనం అని, సెకండ్ డే రొడ్డ కనుసు అని, 3rd నుంచి 6 days వరకు కూడా వేట చేస్తారు. ఇక 7th డే పండగ చేసుకోవడం జరుగుతుంది అంటూ ఈ ఇటిజ్ఞ పండుగకి సంబంధించి మనం ఇన్డెప్త్గా మనం ఇందులో సందులు, ఇందులో సమాసాలు కూడా చాలా క్లారిటీగా మీకు పిన్ పాయింట్గా చెప్పాను అని డిస్కస్ చేసుకుంటూ ఇక మనం నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళిపోదాం. తరిగొండ వేంగమాంబ ఈ పాఠం అనేది వ్యాస ప్రక్రియకు సంబంధించినది. స్త్రీ శక్తిని ప్రధానంగా చెప్పడం జరిగింది ఇతివృత్తంగా. అయితే మరి తరిగొండ వేంగమాంబ పేరెంట్స్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే కానాల కృష్ణయార్యుడు మంగమాంబ అని చెప్పొచ్చు. రచనలు అష్టాంగ యోగసారం, నారసింహ శతకం, ద్విపద భాగవతం, శివనాటకం, కృష్ణనాటకం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి. కృష్ణ అంటేనే గుర్తుకొచ్చేది రుక్మిణి. సో శ్రీ రుక్మిణి నాటకం, పారిజాత పహరణం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటేశ మహాత్మ్యం. ఇవన్నీ బండగా బట్టి పట్టే అవసరం లేదు. ఈ పదం చూసిన వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది తరిగొండ వేంగమాంబ గుర్తు సరిపోద్ది. తర్వాత యక్షగానాల్లో ప్రసిద్ధురాలు తరిగొండ వేంగమాంబ గారు. ఈమె అష్టగంటాలు అని 8 మందిని రాతగాలను నియమించుకుంది తరిగొండ వేంగమాంబ. అష్ట ప్రధానులు ఎలాగుంటారో, అష్ట దిగ్గజాలు ఎలాగుంటారో అలాగే అష్టగంటాలు కూడా ఉన్నారు మేడం గారు. ఇవన్నీ కూడా ద్విగు సమాసాలే అవుతాయి. చదువుతాంలో భాగంగా ఉండేది ఏంటి అని అడిగితే కవిత్రయం అనేది ఉంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన అని మనం చెప్పుకోవచ్చు టీచర్లు. నన్నయ్య 11, తిక్కన 13, ఎర్రన 14. నన్నయ్య ప్రధానంగా మరి రాజా మహేంద్రవరము రాజరాజ నరేంద్రుని కవిగా మనం చెప్పుకోవచ్చు టీచర్లు. నెల్లూరుని పరిపాలించినటువంటి మనుమ సిద్ధికి సంబంధించిన
మరి మంత్రి తిక్కనగా చెప్పుకోవచ్చు. అద్దంకిని పాలించిన ప్రళయ వేమారెడ్డి కవిగా చెప్పుకోవచ్చు ఎర్రన్నను. అంతేకాకుండా ఆది కవి, శబ్దశాసనుడు, వాగన శాసనుడు అని చెప్తాం నన్నయ్య గారిని. కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అని చెప్తాం తిక్కన గారిని. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని చెప్తాం ఎర్రన గారిని. నృసింహ పురాణం కూడా ఎవరిది అని అడిగినట్లయితే మరి ఎర్రన గారిదే. నిర్వచనోత్తర రామాయణం ఎవరిదని అడిగితే తిక్కన గారిదే. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రాసింది ఎవరంటే తిక్కన. అరణ్య పర్వాన్ని పూర్తి చేసింది ఎర్రన. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రాసి హరిహరనాథుడికి అంకితం ఇచ్చిన వారు తిక్కన. యజ్ఞం చేయడం వల్ల తిక్కన సోమయాజి అయ్యారు. ఇది ప్రధానంగా తరిగొండ వేంగమాంబకి సంబంధించినటువంటి పాఠ్యభాగానికి సంబంధించిన వివరణ. ఐదవ తరగతిలో 10వ పాఠం పేరు ఏం పేరు? మంచి బాలుడు. దీనికి ప్రక్రియ ఏంటమ్మా? సంభాషణ. సంభాషణ కదా. ఇక్కడ వియాను మామయ్య. ఇతివృత్తం పఠనాభిలాష. పఠన ప్లస్ అభిలాష, పఠనాభిలాష సవరణ జరుగుతుంది. చదువుదాం. నవ్వుల తాతయ్య. నవ్వుల తాతయ్య ఎవరు రాశారు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. శతకాలేంటి? బల్లట కృపాంబోనిది. కృప బల్లాట ఆడి శతం గెలుచుకుంది అంటే 100 రూపాయలు గెలుచుకుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నాటకాలు గయోపాఖ్యానం, కీచకవధ. ఓకేనా? గయోపాఖ్యానం, కీచకవధ. గయ్యాలి కీచక పాత్ర నాటకం వేసింది అని గుర్తుపెట్టుకో. గయోపాఖ్యానం, కీచకవధ. నవలలు రామచంద్ర విజయము, గణపతి. రాముడు గణపతి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. నవలలు గుర్తుపెట్టుకోవడం కోసమే. స్వీయ చరిత్ర, ఆత్మకథ. సో ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి సంబంధించింది. మరి 1890లో పకోడీకి సంబంధించినటువంటి సరదా పద్యాన్ని కూడా చెప్పిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని కూడా మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. అంతేకాకుండా చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసినటువంటి ఇతర రచనలను కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ పాఠంలో భాగంగా. మంచి బహుమతి అనేది మేడం గారు మంచిదైన బహుమతి ఏమవుతుందమ్మా? విశేషణ పూర్వపద కరందర సమాసం అవుతుంది.